హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ స్పందన. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేయబోతున్నాను. చేపల కూర అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, కానీ మా నెల్లూరు స్టైల్లో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి మా నెల్లూరు స్టైల్ చేపల కర్రీ తినేసి వెళ్తారండి. అంత రుచిగా ఉంటుంది. నేను చేసే పద్ధతిలో చేస్తే ముక్క అస్సలు విడదు, పైగా మరుసటి రోజుకి ఇంకా రుచిగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం చేయడం? ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బాండలు పెట్టుకొని దానిపైన ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. అవైతే చిటపటాలాడాలండి బాగా. అవి బాగా వేగిపోయిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. తర్వాత నేనైతే కుక్కర్ యూస్ చేస్తున్నానండి. అంటే దీనికి మూత లేదులేండి. నేనైతే కుండ తీసుకున్నానండి చేపల కర్రీకని. బట్ ఆ కుండ సీజనింగ్ అవ్వలేదు, మా వారు చేపలు తెచ్చేశారు. సో నెక్స్ట్ టైం అయితే కుండలో చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ అయితే ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే కొంచెం వేసుకున్నాను. అండ్ కరివేపాకు, పచ్చిమిరపకాయ, అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే టమాటాలు వేసుకున్నాను. అవి బాగా మగ్గాలి. కొంచెంసేపు మూత కూడా పెట్టుకొని మగ్గించుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అయితే కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత చింతపండు అయితే రసం తీసుకొని దీనికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చింతపండు బాగా రసం వచ్చేస్తుంది. ఇలా అయితే రసం తీసి పెట్టుకోవాలి. ఈ రసం అంతా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కలిపేసుకున్నాం కదా, చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఇదైతే కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఇలా అయితే ఉడికిపోవాలి పులుసు అంతా. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మన చేప ముక్కలు అయితే వేసుకుందాం. నేనైతే తల, తోక అండ్ ఇంకో 2 ముక్కలు వేస్తున్నానండి. మిగతావైతే ఫ్రై కోసం తీసి పెట్టుకున్నాను. నేనైతే గరిటతోనే కలుపుకుంటున్నానండి. కొంతమంది అటు ఇటు పట్టుకొని రౌండ్గా తిప్పుతారు, బట్ నేనైతే అలా చేయట్లేదు, గరిటతోనే కలుపుతున్నాను. కానీ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాకైతే మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా, అదైతే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి అండ్ నెమ్మదిగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా, ముక్క అయితే విడిపోకుండా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఈ స్మెల్తో అయితే మా ఇల్లంతా నిండిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.